చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఏదైనా ఒక సినిమాకి పాట రాస్తే ఆ పాట ఆ పాత్రదారుల భావాలను ప్రతిబింబిస్తుంది, లేదా కమర్షియల్గా ఒక ₹4 డబ్బులు తీసుకొస్తుంది. ఒక జాతి మొత్తాన్ని ప్రభావితం చేసే పాట కొన్ని పదుల సంవత్సరాల తర్వాత కూడా ఒక జాతి మొత్తం, ఒక రాష్ట్రం మొత్తం ఆ పాటను గుండెల్లో పెట్టుకొని చూసుకునే పాట చిరంజీవి గారి సినిమాకి చూడాలని ఉంది సినిమాలో రాశారు నాన్నగారు. యమహా నగరి కలకత్తాపురి. ఈరోజు బెంగాల్లో ఆ పాట తెలియని బెంగాలీ ఉండడు. అంటే నేతాజీ పుట్టిన చోట వాళ్ళ పెద్ద పెద్ద మహానుభావుల గురించి, వాళ్ళ కళల గురించి, వాళ్ళ సాంప్రదాయాల గురించి, మొత్తం బెంగాలీ జీవన విధానం గురించి ఆ పాటలో ఉంటుంది. అంటే అంత లోతుల్లోకి ఎలా వెళ్తారు ఆయన? ఇప్పుడు దీంట్లో ఒక కారణం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగానే ఆయన ఏదైనా తెలుసుకోవడం అనేటువంటిది ఒక అలవాటు. జర్నలిజం అనేటువంటిది ఆయనకి సినిమా రచనలో చాలా బాగా పనికొచ్చింది. ఒక రకంగా కొంతమంది జర్నలిస్టులు సినిమా పాటలు రాయడానికి కూడా అది కారణమైందేమో. కానీ ఆయన ఈ జర్నలిజంలో మీకు అనేక రకాల పుస్తకాలు, పరిచయాలు, ప్రాంతాలు వెళ్ళటము, తెలుసుకోవటము విస్తృతంగా ఉంటుందండి. అందులో ఆయన 4-5 పత్రికల్లో పనిచేయటం. ఒక సెమినార్కి వెళ్తాం, జర్నలిస్టులు అందరూ ఏం మాట్లాడుకుంటాం, భాయ్ సాబ్ ఆప్ కహా సే హై అంటాం. హిందీ వాడు, బెంగాలీ వాడు ఏదో మాట్లాడతాం, ఉర్దూ వాడు వస్తాడు, ఇంగ్లీష్ వాడు వస్తాడు. ఫస్ట్ వాళ్ళు మ్యాగజైన్స్ వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు కదా, అవన్నీ దాచుకుంటాంగా. అవును కదండి. అట్లాగే 1962లో ఈయన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి సెక్రటరీగా చేశాడు మా నాన్నగారు. అప్పుడు ఎంత ఆయన వయసు 26 ఎంతో ఉంటుంది. ఆ వయసులో ఆయన సెక్రటరీ. అప్పుడు ఒక 15 రోజుల పాటు ఒక సభలు జరిగినాయండి కలకట్టాలో. ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అందరూ పాల్గొనడం జరిగింది. సెక్రటరీసే వెళ్తారు, అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క సెక్రటరీ వెళ్తారు. అలా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రధానంగా మరి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తింటాం, ఏముంటాయి, దాంట్లో చాలా విశేషాలు ఉంటాయి. కొంటెతో మీరు ఏమన్నా కొరతనం కొంటెతో చేష్టలు కూడా ఉంటాయి. రాత్రంతా రజనీగంధ కుర్రాళ్ళకి సంబంధించింది. అలాగే గంగూలీ సందులో ఇంకో పాటలో కూడా రాసే సినిమాలు. ఇవన్నీ ఏమిటంటే ఒక వర్గానికి సంబంధించింది. క్లాసు సంగీత పరంగా ఎస్డి బర్మన్ కేధార అని అలాగా, అలాగే సాహిత్యపరంగా రవీంద్రనాథ్ ఠాగూర్, జాతీయ పరంగా సరోజినీ దేవి, నేతాజీ, వీళ్ళు. సో ఇన్నిటినీ పూచిన చోట ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక జర్నలిస్టిక్ దీంట్లోంచి ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ని కవితాత్మతో బయట పెట్టడం. అండ్ చిరంజీవి గారితో ఆయన అసోసియేషన్ ఎలా ఉంది? మంచిదండి. చాలా ఆయనకి చాలా ఇష్టడు చిరంజీవి అంటే. ఎందుకంటే డైనమిక్ పర్సన్, తన పాటలకి పరిపూర్ణంగా న్యాయం చేశాడు. అంటే కమర్షియల్ సాంగ్సే కదా ఎక్కువ ఉండేది. సో అంత ప్రాచుర్యం రావడానికి ప్రధాన కారకుడు చిరంజీవి అని ఆయన చెప్పుకున్నాడు. అలాగే చిరంజీవి గారు తను రాసినప్పుడు, మా పుస్తకంలో, నాన్నగారి పుస్తకంలో రాసేప్పుడు నన్ను చిరంజీవి అని ఆశీర్వదించారు మొదట్లోనే వేటూరి గారు అని చెప్పి తను చాలా గర్వంగా చెప్పుకున్నాడు. చిరంజీవి అంటే వెరీ బిగినింగ్ లో. అప్పుడు ఇంకా అదేదో అభిలాష ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే ఆయన నాన్నగారు వేటూరి గారు అప్పుడే పట్టేశారు. అంటే ఆయన రావటం ఒక అంటే ఒక ఏజ్ గ్యాప్ ఉంది హీరోల మధ్య. ఏజ్ గ్యాప్ అని యంగ్ హీరో వచ్చేప్పుడు జనంలో ఒక ఉరుత ఊగించినట్టు. ఇప్పుడు ఎలాగైతే మీరు మన జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే రామ్ చరణ్, తర్వాత మన బన్నీ, వీళ్ళంతా ఎలా ఉద్రేకం వచ్చిందో ఆ రోజుల్లో ఆయన వస్తే అలా ఉద్రేకం వచ్చింది జనానికి. పైగా ఆయన ఒక్కడే అయిపోయాడు. అంటే ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేయటం, ఫైట్స్ చేయటం, జనంలో ఒక ఐడలైజేషన్ స్టార్ట్ అయింది ఒక కొత్త తరానికి. రామారావు గారు ఎలాగైతే గుండమ్మ కథలో నిక్కరేసుకుని పాటలు పాడి ఎలాగైతే ఐడలైజ్ అయ్యాడో ఆయన అలా అయిపోయాడు. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న పాటకే ఈ యమహా నగరి పాట మొత్తం లిరిక్స్ అన్ని విన్నాక, పాట అంతా విన్నాక చిరంజీవి గారు అప్పటికప్పుడు నాన్నగారికి ఏదో బహుమతి ఇచ్చారని చెప్తారు, నిజమేనా? అప్పటికంటే ఆయన వినేటప్పటికి లేట్ అయింది. కాకపోతే రికార్డ్ అయిన వెంటనే దత్ గారు, తర్వాత అశ్విని దత్ గారు, తర్వాత మణిశర్మ, వీళ్ళు ఏంటంటే ఒక గజమాల. అంటే పూర్వం
ఇప్పుడు లేదు మాలలు వేయటం, రోజెస్తో ఒక పెద్ద మాల తిక్కు మాలను తయారు చేయించి తీసుకొచ్చి ఆయనకి వేసి స్వీట్స్ పంచుకొని నమస్కారాలు చేశారు ఆ రోజున థియేటర్లో. ఎర్లీ మార్నింగ్ ఒక 6-7కి అయింది రికార్డింగ్, రాత్రి మొదలెడితే. అది ఆ పాడి పాపం ఆ దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఉదిత్ నారాయణ అనుకుంటా పాడింది, ఆయన భార్య బెంగాలీ అట. ఓకే. ఆ రోజు ఆ మర్నాడు ఉదయం ఆవిడ పుట్టినరోజు, తను ఫ్లైట్ ఎక్కబోతూ గురువు గారు ఇంత గొప్ప పాట పాడాను బెంగాలీ వాళ్ళ మీద, మా ఆవిడకి ఇదే కానుక అని చెప్పి ఆ క్యాసెట్ తీసుకుని వెళ్ళాడు. అట్లా అదొక చిన్న చిన్న అంటే అవి అనుకోకుండా వచ్చిన, అంటే ముందు రోజు మొదలెట్టిన సింగింగ్ మర్నాడు అయింది. అండ్ వేటూరి గారు చాలా పాటలు కారులో తిరుగుతూనే రాపించారు. అంటే ఆయన డిక్టేషన్ ఇస్తుంటే ఆయన ఓరల్గా చెప్పుంటే అసిస్టెంట్స్ రాసుకునే వాళ్ళంట. ఆయన చాలా పాటలు కారులో రాశారు అని చెప్పారు. అలాంటి ఒక పాట ఏమన్నా గుర్తుందా మీకు? ఏ పాట రాశాడు అని చెప్పలేము, ఎందుకంటే ఎక్కువ ఆయన 75% చెట్టు కింద కూర్చొని రాసేవాడండి. హోటల్ రూమ్స్లో వాటిలో రాయటం అనేది చాలా తక్కువ, ఉండదు. అనేక రకాల కథలు ఉంటాయి. 5 హోటల్స్లో రూములు ఉండేవి. అవును, అది అవి యాక్చువల్గా 5 హోటల్స్ లేవు మెడ్రాస్లోనే లేవు, 5 స్టార్ హోటల్స్ 2-3 ఉండేవి. ఆయన ఏం చేసేవాడంటే వీళ్ళు ఒకటే పీడించి తింటున్నారు, ఆయనకు రాసే మూడు ఉండేది కాదు, రాయలేక కాదు, ఎందుకు నాకు రోజు ఇదే చాకరీ కదా అని ఒక అసిస్టెంట్ తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేసేవాడు. ఇప్పుడే వస్తాను నాన్న, నేను ఇక్కడే ఉన్నానని చెప్పి ఎవడు ఫోన్ చేసినా అని చెప్పి ఇక్కడ పెట్టేవాడు. ల్యాండ్ లైన్కి కానీ ఎవరిని వస్తే అక్కడ వస్తారులే అని ఇంకో 2 చేరుకునేవాళ్ళు. ఇంకో హోటల్లో ఇంకో రూమ్ తీసి అక్కడ 2 పడేసి ఆయన హాయిగా ఏ బీచ్లోనో పచ్చిమిరపకాయ బజ్జీలు తింటూ కాలక్షేపం చేసేవాడు వేరే ఫ్రెండ్స్తోనో. ఓకే. అట్లాగా అవాయిడ్ చేయడం కోసం తీసిన రూమ్స్ అవి. ఆయన ఉండేది, ఆయన చెప్తున్నానండి, ఆయన చాలా సింపుల్ లైఫ్. ఒకవేళ హోటల్లో వండాల్సి వస్తే ఆయన నేల మీద పడుకుంటాడు, బెడ్ మీద ఎప్పుడు పడుకోడు. ఇంట్లో కూడా అంతే. అవునా? నేల మీద ఒక పట్టా వేసుకుని, తిక్కు పట్ట, చెయ్యి తల కింద చెయ్యి దిండు కూడా పెట్టుకోవడానికి తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుంటాడు. ఏసీ పడదు. అలాంటి వాడు 5 స్టార్ హోటల్లో ఏసీ రూమ్ తీసుకుని ఆయన ఉండడు. మరి అందరూ బయట 4 రూముల్లో ఉండేవారు, 5 రూముల్లో తీసేవాడు. కాబట్టి వీళ్ళని ఏమార్చడం కోసం తీయటం. ఎందుకంటే ఇప్పుడు దొరకలేదు అన్న తర్వాత ఇంటికి వస్తారు, ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటే రోజు అయిపోతుంది కదా. ఈ హోటల్లో ఫలానా రూమ్ లో ఉన్నాడు, ఆ హోటల్లో ఫలానా రూమ్ లో ఉన్నాడు, అన్ని వాటికి ఆయనే పే చేసుకున్నాడు. ఈ వీళ్ళని ఏమార్చడం కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టి అలాగా, నాయన నీకు సాయంకాలం లోపల పాటిస్తాను రా, నువ్వు ఇక్కడ కూర్చో ఎంజాయ్ చేయి, వాడు హాయిగా ఏదో వాడికి కావాల్సింది ఏదో తెప్పించుకుని, అంటే ఎక్సెప్ట్ మందు ఏదో చేసేవాళ్ళు. అట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారే తప్ప ఈయన వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం చేసిన ఇదే తప్ప ఆయన ఎంజాయ్మెంట్కి ఎప్పుడూ 5 స్టార్ హోటల్లో రూములు తీసుకుని, ఎందుకంటే ఇంట్లోనే లేదు ఆయన మంచం. ఆయన హార్డ్ నేల మీద పడుకుంటేనే ఆయన నిద్రపడుతుంది. అండ్ నేను విన్నదాని ప్రకారం ఆయన మంచి భోజన ప్రియుడు అంట. అది కరెక్ట్. మీరే మీ ఊళ్ళో ఫలానా, మీ ఊళ్ళో కాజా కాదు ఇంకోటి ఏదో ఉంది అంటే మీ వచ్చేస్తాడు మీ వెనకాల, అదేంటో చూడాలని, ఎలా చేస్తారో దాని టేస్ట్ ఏంటో, అంత ఒక భోజన ప్రియత్వం ఉంది ఎక్కడ ఏదన్నా. అది చాలా వరకు న్యాయంగా అందరూ ఏదో చెప్పుకుంటున్నారు కాబట్టి అంతవరకు ఆయన. వేటూరి గారికి ఇష్టమైన ఆహారం అంటే ఏంటి? ఆయనగా వంకాయ కూర, గోంగూర పచ్చడి, ఆవకాయ చాలా ఇష్టం, అంటే బాగా ఇష్టమైనది. మొత్తం తెలుగువారి రుచులు. వంకాయ అంటే చాలా ఇష్టం. ఎన్ని రకాలుగా, అంటే ఆయిల్ లేకుండా ఎన్ని రకాలుగా చేసినా ఎంజాయ్ చేస్తాడు. గోంగూర పచ్చడి అది, తర్వాత కంది పచ్చడి అంటే చాలా ఇష్టం. మా మామగారు చాలా బాగా చేసేది, అది చాలా ఇష్టపడి తినేవాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.